ఇప్పుడు మా ఫ్యామిలీ కూడా వచ్చారండి. ఇప్పుడు హైదరాబాద్ అంతా తిప్పడానికి మా కజిన్ తీసుకెళ్తున్నాడు అనమాట. నిన్న మా అబ్బాయి నేనైతే ఉన్నాము. వీళ్ళు విజయవాడ నుండి ఇటైతే వచ్చారనమాట. కార్ లేకపోతే తన ఫ్రెండ్ దగ్గర కార్ అనేది తీసుకొచ్చాడండి. ఇప్పుడు కార్లో అయితే మమ్మల్ని మొత్తం హైదరాబాద్ టూర్ చూపించడానికి తీసుకెళ్తున్నాడు. ఇలా హైదరాబాద్ సిటీ లాంటిలో తిరగాలంటే కొంచెం ఇలా కారు ఉంటే బెటర్ అండి. లేకపోతే మనకి టైం అనేది వేస్ట్ అయిపోద్ది అనమాట. అంటే మనం బస్సు ట్రైన్లో వెళ్ళాలనుకుంటే చాలా టైం వేస్ట్ అయిపోద్ది. ఇప్పుడైతే మన హైదరాబాద్ కూడా చాలా డెవలప్ అయిపోయిందండి. చూడొచ్చు మీరు, చాలా ఎత్తైన బిల్డింగ్లు. ఒక ముంబై ఢిల్లీలో చూసినట్టుగైతే బిల్డింగ్లు కనపడుతున్నాయి. హైదరాబాద్లో డెవలప్మెంట్ అనేది చాలా క్లియర్గా అయితే కనపడుతుందండి. చూడొచ్చు మీరు. ఇప్పుడు హైటెక్ సిటీ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నామండి. ఇది వరకు అయితే ఇక్కడ హైటెక్ సిటీ బిల్డింగ్ ఒకటే పెద్ద బిల్డింగ్ లాగా అయితే కనపడేది. ఇప్పుడైతే దాన్ని మించి హైట్ ఉన్న బిల్డింగ్లు అయితే వచ్చేసినాయి చుట్టుపక్కల. చూడొచ్చు మీరు. ఫస్ట్గా అయితే గోల్కొండ ఫోర్ట్కి వచ్చామండి. మా వాళ్ళు కూడా ఎప్పుడో చూడలేదని ఫస్ట్ ఇక్కడ నుండి అయితే స్టార్ట్ చేస్తున్నాము. మా వాళ్ళకి ఇప్పుడు ఎండ బాగా తగ్గుతుందంట. కొంచెం ఎండ సిక్లో ఉన్నారు. టికెట్ ఎంత? మరి ఈచ్ పర్సన్ 25 టికెట్. హైదరాబాద్ ప్లాన్ కూడా ఎప్పుడు నుండో అనుకుంటున్నది అండి. ఛానల్కి అయితే కుదిరింది. ఇప్పుడు మొదటగా గోల్కొండ ఫోర్ట్ చూపించి తర్వాత బిర్లా మందిర్ అటు వెళ్దాం. క్లాప్స్ కొడతాడు ఇదే సినిమాలో మరి స్టెప్ అయితే అమ్మో స్టెప్స్ లేకుండా ఇంకో దారి ఉందండి, అటు వెళ్దామా? మామూలుగా అయితే స్టెప్స్ అయితే ఈ దారి వెళ్ళాలి. ఇక్కడైతే ఒక హెవీ స్టోన్, మెటల్ స్టోన్ అయితే ఉందండి. దాన్ని ఇక్కడ వచ్చి ఎత్తి ట్రై చేస్తున్నాను అనమాట. ఎవరైతే లేపగలరో లేదో అని. చూడొచ్చు మీరు. అయితే చాలా హెవీగా ఉంది. మన వాళ్ళతో పాటు ఒక ఫారెన్ కుర్రోడు కూడా ట్రై చేశాడండి. అతనైతే ఎత్తగలిగాడు. తర్వాత మన వాళ్ళు చప్పట్లు కొట్టి అతనైతే అప్రిషియేట్ చేశారనమాట. ఈయన మా టూర్ గైడ్ అండి. ఇది నగీన తోట అంటండి. ఇక్కడైతే ఈ పండుగ సందర్భంలో ఇక్కడ ఆభరణాలు అయితే అమ్మేవాళ్ళంతా. ఇక్కడ ఈ ఏరియాలో అయితే ఆభరణాలు అమ్ముతారని చెప్పి రాసింది అక్కడ బోర్డు మీద. గైడ్ కూడా ఉన్నాడండి. ఫారినర్స్ ఎవరైనా ఉంటే గైడ్ని తీసుకుని వాళ్ళకి వివరిస్తున్నాడు. ఎక్కడికక్కడ ఇలా వాటర్ స్టోరేజ్ అయితే ఇలా పెద్ద పెద్ద బావులాగా అయితే కట్టి ఉంచారండి. చూడొచ్చు మీరు. ఇదంతా పారి అయితే కట్టేసి ఉందన్నమాట. ఆల్రెడీ సగం దూరం అయితే వచ్చినట్టు. ఇప్పటికే సగం దూరం అయితే వచ్చామండి. సిటీ అయితే చూడొచ్చు, బాగా కనపడుతుంది.
లాస్ట్ స్టేజ్. హైదరాబాద్లో బోనాల పండుగ చాలా ఫేమస్ అండి. ఆ పండుగ అయితే ఇక్కడ నుండి ఈ గుడి దగ్గర నుండి అయితే స్టార్ట్ చేస్తారంట. ఈ దారి అయితే పైకి వెళ్ళే దారి. రండి రండి, పైన చాలా ఉంది. గోల్కొండ ఫోర్ట్ పైకి అయితే వచ్చేసాము. చూడొచ్చు, ఇదే లాస్ట్ అన్నమాట ఎండింగ్ పాయింట్. ఇక్కడ నుండి సిటీ మొత్తం రౌండ్ అయితే కనపడుతుంది. సో గోల్కొండ ఫోర్ట్ అయితే అయిపోయిందండి. నాని నెక్స్ట్ అక్కడికి నెక్స్ట్ అయితే బిర్లా టెంపుల్ వెళ్దామని ప్లాన్ చేస్తున్నాడు. చూద్దాం. ఇక్కడైతే అంతా అయిపోయినట్టే. చాలా బాగుంది. ఫీలింగ్ అమ్ము లైక్ గోల్కొండ ఫోర్ట్ చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మామూలు అయితే ఈసారి సెలవులకి బాగా న్యాయం జరుగుతుందని చాలా హ్యాపీగా ఉన్నారు మా వాళ్ళందరూ. ఇది గోల్కొండ నవాబులు రామదాస్ని బంధించిన బందిఖానా అంటండి. ఇక్కడైతే రామదాస్ గారికి భోజనం అది ఆ పైనుండి అయితే పెట్టేవాళ్ళు అంటండి. చూసారు కదా, ఆ హోల్ కనబడుతుంది, అక్కడ నుండి భోజనం అది ఇచ్చేవాళ్ళంట. ఇక గోడ మీద ఉన్న శిల్పాలన్నీ రామదాస్ గారు చెక్కారంటండి. చూడొచ్చు మీరు, చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ శిల్పాలను చూస్తే తెలిసిపోతుందండి రామదాస్ గారికి రాముడు అంటే ఎంత భక్తి అన్నది. ఇంకో దారి అన్నమాట. పొద్దున్న వెళ్ళింది అటు పక్క వేరే దారి అండి. ఇప్పుడు దిగడానికి ఇంకో దారి ఉంది. ఇదంతా ఇక్కడ కూడా వ్యూ అయితే చాలా బాగుంది. చూడొచ్చు మీరు. ఇది రిటర్న్ వచ్చేటప్పుడు కింద పక్క అండి, ఒక రైట్ సైడ్ అయితే ఉంటుంది. ఇక్కడంతా గుహలు గోలుగా అయితే ఉంది. కట్టడాలు అయితే చెక్కు చెదరలేదు అనమాట, అలాగ ఉన్నాయి చూసారా. ఇప్పుడు మేము అక్కడ నుండి అయితే కిందకి వచ్చామండి. టోటల్గా గోల్కొండ వచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు గోల్కొండ ఫోర్ట్ దగ్గర నుండి బిర్లా మందిర్ వెళ్దామని అయితే బయలుదేరామండి. అయితే బిర్లా మందిర్ వెళ్దామని బయలుదేరాం, కానీ ఇప్పుడు ఎండ ఎక్కువ ఉండటం వల్ల మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసామండి. అక్కడికి ఈవినింగ్ వెళ్తే బాగుంటుందని చెప్పి ఇప్పుడు అసెంబ్లీ దగ్గరలో అయితే ఉన్నాము. దాంట్లోకి వెళ్దాం, మాల్లోకి. మాల్ ఏంటది? థియేటర్లో, ఐమాక్స్ థియేటర్, షాపింగ్ మాల్ అది పోదామా? ఈ విజయవాడలో ఉన్నట్టుగా ఇక్కడ హైదరాబాద్లో కూడా అంబేద్కర్ విగ్రహం అయితే ఉందండి. ఇక్కడ కూడా అంబేద్కర్ విగ్రహం అయితే చూడొచ్చండి. మనకి విజయవాడలో కూడా అయితే ఉంది. కాకపోతే విజయవాడ దాని మీద ఇదైతే హైట్ తక్కువే. ఇక ఇటు పక్క అయితే హుస్సేన్ సాగర్ అండి. చూస్తున్నా కదా, బుద్ధుడి విగ్రహం కూడా ఉంది. అక్కడ నుండి వ్యూ అయితే ఇలాగ ఉందన్నమాట, చూడొచ్చు మీరు. సో అన్నీ ఇక్కడ నుండి
అన్ని దగ్గర అయితే ఉన్నాయి చూడటానికి. ఇదైతే తెలంగాణ సచివాలయం అంటండి. చూశారు కదా, చాలా పెద్దగా ఉంది. చూస్తుంటే ఒక రాజ్మహల్ లాగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ దగ్గరలోనే అది కనిపిస్తుంది, బిర్లా టెంపుల్. ఇంకా అమరవీరుల స్మారకం కింద ఇలా జ్యోతి బొమ్మ అయితే పెట్టారండి, చూడొచ్చు, చాలా బాగుంది. వెనకలాగా వెనకమాల ఇంకోటి. చార్మినార్ దగ్గర అయితే ఉన్నామండి. ట్రాఫిక్ చూడొచ్చు, చాలా ఎక్కువగా అయితే ఉందన్నమాట. అది కాక ఈరోజు ఆదివారం కదా, చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. అయితే హైదరాబాద్ ట్రిప్ అయిపోయిందండి. చాలా ఏరియాలు అయితే కవర్ చేసాము. సో ఇప్పుడైతే ఉప్పలో మెట్రోకి అయితే వచ్చేసాము. ఈరోజు ప్లానింగ్ అంతా అయిపోయింది. ఇంకా రేపైతే రామోజీ ఫిలిం సిటీకి వెళ్దామని ప్లాన్ వేస్తున్నామండి. సో రేపైతే రామోజీ ఫిలిం సిటీకి వెళ్తామన్నమాట. Requested not to occupy space in the ladies section and vacate the reserved seats immediately on request. Non-compliance may... మా వాళ్ళకి మెట్రో ఎక్కిన ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయిందండి. ఫస్ట్ టైం అయితే మెట్రో ఎక్కారన్నమాట. ఎలా ఉంది మెట్రో ఎక్స్పీరియన్స్? ఏంటి ఎక్స్పీరియన్స్, ఎలా ఉంది? బాగానే ఉందండి మొత్తానికి. మావాడికి అయితే ఇది ఫస్ట్ టైం మెట్రో అయితే ఎక్కిందండి. హైదరాబాద్ టూర్లో ఇది కూడా కంప్లీట్ అయితే అయిపోయిందన్నమాట. సో ఫైనల్గా హైదరాబాద్ టూర్ అయితే చాలా చక్కగా అయింది. సో గైస్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రావు క్యాప్చర్స్.